మహానటితో దర్శకునిగా తన సత్తా చాటుకున్న నాగ్ అశ్విన్ ఇప్పుడు సైంటిఫిక్ ఫిక్షన్ కల్కి 2898 ఏడీతో జనాన్ని పలుకరించబోతున్నాడు. జూన్ 27న విడుదల కానున్న ఈ చిత్రం కోసం మహీంద్రా కంపెనీ సాయంతో బుజ్జి అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ ఎలక్ట్రిక్ వెహికల్ ను రూపొందించారు. కొద్ది రోజులుగా బుజ్జితో పబ్లిసిటీ మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే ప్రపంచ కుబేరుడు టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ కు సోషల్ మీడియా అకౌంట్లో ఓ మెసేజ్ పోస్ట్ చేశాడు నాగ్ అశ్విన్. తమ బుజ్జిని డ్రైవ్ చేయడానికి మస్క్ ను ఆహ్వానించాడు నాగ్ అశ్విన్. మరి అశ్విన్ పిలుపుకు ఎలాన్ మస్క్ ఎలా స్పందిస్తాడో చూడాలి. ఒకవేళ ఎలాన్ మస్క్ బుజ్జిని డ్రైవ్ చేస్తే నిస్సందేహంగా అదో సంచలన వార్తగా మారుతుంది. అందాల భామ రీతువర్మతో సందీప్ కిషన్ రొమాన్స్ కు సై అంటున్నాడు. రియల్ లైఫ్ లో కాదులేండి. వీరిద్దరూ జంటగా నటించబోయే చిత్రం త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపొందబోతోంది. జూన్ 18న షూటింగ్ మొదలు కానున్న ఈ చిత్రంలో రావు రమేష్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. రావు రమేష్ జంటగా మన్మధుడు ఫేమ్ అన్షు నటించనుంది. ఈ సినిమాకు రావు రమేష్ అన్షు జంట ఓ పెద్ద ఎసెట్ గా నిలవనుంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ హాస్య మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మరి ఈ సినిమాలో సందీప్ కిషన్ రీతువర్మ జోడీ మురిపిస్తుందా, లేక రావు రమేష్ అన్షు జంట ఆకట్టుకుంటుందా? చూద్దాం ఏమవుతుందో. అమీర్ ఖాన్ పెద్ద కొడుకు జునైద్ ఖాన్ తండ్రి బాటలో పయనిస్తూ నటనలో అడుగుపెట్టాడు. నిజానికి జునైద్ ఏక్ దిన్ అనే సినిమాతో పరిచయం కావాలి. ఈలోగా యష్రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మించిన పీరియడ్ డ్రామా మహారాజులో జునైద్ లీడ్ రోల్ పోషించాడు. ఇందులో సాయి పల్లవి నాయికగా నటించింది. ఈ చిత్రాన్ని ఆదిత్య చోప్రా నిర్మించగా సిద్ధార్థ్ మల్హోత్రా దర్శకత్వం వహించాడు. జూన్ 14 నుండి నెట్ఫ్లిక్స్ లో మహారాజ్ స్ట్రీమ్ కానుంది. మరి ఓటీటీ ప్లాట్ఫామ్లో తొలిసారి కనిపిస్తున్న జునైద్ ఖాన్ ఏ తీరును అలరిస్తాడో చూడాలి. ఏ ముహూర్తాన బాలకృష్ణతో యంగ్ హీరో విశ్వక్సేన్కు దోస్తీ కుదిరిందో కానీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఫంక్షన్కు చీఫ్ గెస్ట్గా హాజరయ్యాడు బాలయ్య. అంతేకాదు విశ్వక్సేన్ను భలేగా అభినందించాడు. తానే విశ్వక్సేన్ తమ్ముడినంటూ వినోదం పంచాడు. బాలయ్య సినిమాలో విశ్వక్సేన్ నటిస్తున్నాడని అప్పట్లో వార్తలు వినిపించాయి. కానీ ఏదీ వర్కౌట్ కాలేదు. అయితే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్లో బాలయ్య త్వరలోనే ఓ సర్ప్రైజ్ కాంబో ప్లాన్ చేశామని ప్రకటించారు. అప్పటినుంచి బాలయ్యతో విశ్వక్సేన్ ఏ సినిమాలో నటిస్తాడన్న చర్చ సాగుతోంది. మరి ఎప్పుడు కార్యరూపం దాలుస్తుందో చూడాలి. ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ వివాహ నిశ్చితార్థం బాయ్ ఫ్రెండ్ నికోలాయ్ సచ్దేవ్తో ఆ మధ్య ముంబైలో జరిగింది. ఇటీవల ఆమె నటించిన శబరి సినిమా ప్రమోషన్లో తన పెళ్లి త్వరలోనే జరుగుతుందని వరలక్ష్మి శరత్ కుమార్ సెలవిచ్చింది. ఇప్పటికే పెళ్లైన నికోలాయ్ని మారు పెళ్లి చేసుకుంటున్నారెందుకని మీడియా పర్సన్ అడిగినప్పుడు అది నా ఇష్టం అంటూ బదులిచ్చింది వరలక్ష్మి. అయితే వీరిద్దరి పెళ్లి జూలై 2న జరగబోతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల తెలుగు, హిందీ తారలు కొందరు డెస్టినేషన్ వెడ్డింగ్కు ప్రాధాన్యం ఇస్తున్నారు. వరలక్ష్మి, నికోలాయ్ సైతం తమ పెళ్లిని థాయిలాండ్లో జరుపుకోబోతున్నారట. ఇరు కుటుంబాలకు చెందిన పెద్దల సమక్షంలో సన్నిహిత మిత్రుల మధ్య ఈ పెళ్లి జరుగుతుందని అంటున్నారు. ప్రస్తుతం థియేటర్లో కంటే సుహాస్కు ఓటీటీలో వ్యూవర్షిప్ ఎక్కువ ఉంది. అతను కీలక పాత్ర పోషించిన ప్రసన్నవదనం సినిమా ప్రస్తుతం ఆహాలో దుమ్ము రేపుతోంది. ఇదే సమయంలో సుహాస్ నటించిన మరో సినిమా శ్రీరంగనీతులు సైలెంట్గా స్ట్రీమింగ్ అయిపోయింది. సుహాస్, కార్తీక్ రత్నం, రుహానీ శర్మ, విరాజ్ అశ్విన్ శ్రీరంగనీతుల మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ఏప్రిల్ 11న థియేట్రికల్ రిలీజ్ అయింది. బట్ ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే మే 30వ తేదీ నుండి ఈ మూవీ డైరెక్ట్గా భవానీ హెచ్డి యూట్యూబ్ ఛానల్లో అందుబాటులోకి రాబోతోందనే వార్త వచ్చింది. బహుశా ఓటీటీ మార్కెట్ జరగకపోవడంతో నిర్మాతలు ఇలా చేశారేమో అని అంతా అనుకున్నారు. కానీ ఇంతలోనే ఇది సైలెంట్గా ఆహాలో ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.